ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవే నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. శ్రీరామ క్రియ ధ్యానం ధ్యానం మాస్టర్లందరికీ నమస్కారం. ధనుర్విద్య అంటే ఎన్నుపోస సక్కంగా పెట్టి ప్రాణాయామం చేయటం. ఎన్నుపోసే గాంధీవం, ధనస్సు. అది శ్వాస బయటకు వదిలేదే దెబ్బగా బయటకు వస్తుంటుంది. అదే సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనపడదు కాబట్టి తంతి లాంటిది. అది ఈ నాభి ముందుకు వస్తుంది, గాలి బాగా లాగితే, టైట్గా బాగా లాగితే నాభి ముందుకు వస్తుంది. వదిలితే లాగి వదిలినప్పుడు అది అగ్నిదత్తం. మనసు ఆడబెట్టి మనం చేస్తే అటు పోతుంది. ఎన్నుపోస కూడా అట్లా బెండ్ అయి ఉంటుంది, పైన కింద కూడా అట్లా బెండ్ అయి ఉంటుంది. అంటే అది ఎట్టయితే ధనస్సు ఉంటుంది ఆ విధంగానే ఎన్నుపోస ఉంటుంది. దీన్ని విశ్వామిత్రుడు ఫస్ట్ ఆయన మూలాధారం చేశాడు, స్వాదిష్టానం. అంటే ఆయన దక్షిణం వైపు తపస్సు చేశాడంట ఫస్ట్ విశ్వామిత్రుడు. కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు చేశాడు. అక్కడ ఫెయిల్ అయిపోయాడు. చేసిన తపశక్తి అంతా కోల్పోవాల్సి వచ్చింది, ఫెయిల్ అయిపోయాడు. తర్వాత తూర్పు చేశాడు, కొన్ని వందలు కాదు వేల సంవత్సరాలు చేశాడు. దాంట్లో అట్లా చెప్తారు, తపస్సునే వేల సంవత్సరాలు అని చెప్తారు. ఉండొచ్చు, ఎందుకంటే ధ్యానాలు కూర్చుంటే కొన్ని గంటలు అయింది అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు కూర్చుంటే గంట అయింది మొదట. తర్వాత శ్వాస లయం అయితే నువ్వు 10 గంటలు కూర్చున్నా 10 నిమిషాలుగా ఉంటుంది. తూర్పు అంటే నాభి మీద చేశాడంటే స్వామి. తూర్పు వైపు చేస్తే అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఇంకా పరమట, హృదయ కమలం, కంఠం, పరమట, అక్కడ ఈ చక్రాల్లో చేసాడు. చేస్తే ఆడు కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు చేస్తే ఫెయిల్ అయిపోయాడు. అంటే తపస్సు చేయటం అది ఎవరో ఒకరికి ఆవేశంగా దారిపోయటం. త్రిశంక స్వర్గానికి అట్లా ఎవరో ఒక రాజుకి, ఇంకొక అట్లా రంభ మేనక వాళ్ళు వచ్చినప్పుడు కొంత ఆయన లాస్ అయిపోవటం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఉత్తరం చేశాడు ధ్యానం, ఆజ్ఞాచక్రం సహస్రం. ఉత్తరం చేసినప్పుడు సహస్రారంలోకి పోయినప్పుడు ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు. అదే ఈశ్వరుడు దర్శనం అంటే మనం అడిగినప్పుడు దేవతలను అడగాల. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏం కావాలో దేవతలను అడగాలి. అడిగినప్పుడు ఇస్తారు ఆ జ్ఞానాన్ని, ఆలోచనలని, ఆ తెలివితేటలు ఇస్తారు. అందుకని ఆయన ఉత్తరం తపస్సు చేస్తే ఈశ్వరుడు ఆయనకి చెప్పాడు, ఈశ్వర ఉవాచ ధనుర్విద్య అని చెప్పాడు. అంటే ప్రాణాయామం ఇట్లా కిందకి చేయాలయా, ఎప్పుడు మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్ರದ మూలాధార గతాగత రూపేణ ప్రదక్షిణం ప్రణామ్యహం. అంటే శివపార్వతులకి గుడి కట్టి 2 శివపార్వతుల గుళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం రోజు బాహ్యం. అట్లే మన శరీరంలో, పిండాండంలో ఇదే దేవాలయం. శరీరం దేవాలయం, బ్రహ్మాండంలో ఆ దేవాలయం. బ్రహ్మాండంలో ఈ విద్య తెలియని వాళ్ళు దేవుడు అంటే విగ్రహంలోనే ఉన్నాడు అని, బయట లేడు, విగ్రహంలోనే ఉన్నాడు దేవుడు అని అనుకునేవాళ్ళు 90 మంది ఉన్నారు 100కి. వాళ్ళంతా ఎక్కడ పోవాలా? అయ్యంగా దేవాలయానికి పోయి వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. దాంట్లో 100కి ఒకడు జ్ఞానాన్ని అయ్యా, నాకు ఆత్మ జ్ఞానాన్ని అయ్యా, గురువుని అయ్యా, మంచి గురువుని అయ్యా అని ప్రాధాయపడేవాళ్ళు దేవుడికి అడుగుయి 100కి ఒకరు, 1000కి ఒకరు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కోరికలు కోరుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం
ఈ ధనుర్విద్య ఆయన బయట ప్రకటించాల. ఎట్లా ప్రకటించాడంటే, ఏదైనా ఒక ఇంకొక శిష్యుడికి చెబితే అది ప్రకటితం అవుతుంది. మనం సంపాదించింది మనకి ఈశ్వరుడు ఉవాచ, ఈశ్వరుడు చెప్పింది మనం బయట ఇంకొక శిష్యుడికి చెప్తే ఆ శిష్యుడి ద్వారా చెప్పింది ఈ యొక్క సంవాదం, గురు శిష్యుల సంవాదం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల భగవద్గీత కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, పబ్లిక్లోకి వెళ్ళి. అట్లా వేదవ్యాసుడు గణపతికి చెప్పాడు, అది ఆయన రాశాడు, పబ్లిక్లోకి వెళ్ళిపోయాడు మహాభారతం. అట్లా వాల్మీకి రాశాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పేశాడు ఈ విద్య అంతా, బల అతి బల. తర్వాత ధనుర్విద్య, ఈ చక్రాలలో దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, అవన్నీ చెప్పాడు ఆయన. అవన్నీ ఆయన నిక్షిప్తం చేసుకున్నాడు. ఆ రోజు ఆ మంత్రాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఈయన కూడా సాధన చేస్తేనే పరాత్పరుడు అయ్యాడు, పరబ్రహ్మయ్యాడు రాముడు. అంటే సహస్రారంలో ధ్యానం చేశాడు, శ్వాస లయం అయిపోయింది, శ్వాస తగ్గింది, 4000 డౌన్ అయిపోయింది 21,600 నుంచి. అందువల్ల ఆయన మళ్ళీ పరాత్పరుడు, పరాలు అపరాలు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు కిందకి ఆడిచ్చేవాడే పరమేశ్వరుడు, పైన నుంచి. కిందకి ఆడిచ్చేవాడు ఎక్కడ ఉన్నాడు అని పైన ఉన్నాడు, పైకి ఆడిచ్చేవాడు కింద నుంచి పైకి ఆడిచ్చేవాడు కింద ఉన్నట్లే. అంటే కింద నుంచి బీఈడి చదువుకుంటూ పోయేవాడు కింద నుంచి పైకి పోయేవాడు విద్యార్థి, పైన నుంచి బీఈడి అయిపోయి కిందకు వచ్చినాడు గురువు, టీచర్. అదే సిలబస్, సేమ్ సిలబస్ సేమ్. అప్పుడు ఆయన చదివిన సిలబసే ఇప్పుడు కూడా, బీఈడి పైకి పోయేటప్పుడు ఏ సిలబస్ చదివిండో అదే ఉంది. అట్లా కింద చక్రాల నుంచి పైకి కొంతమంది ప్రాణాయామం చేస్తుంటారు, వాళ్ళంతా విద్యార్థులు, పైకి పోయేవాళ్ళు. ఉదాహరణకి చాలా మంది సిద్ధ విద్యార్థులని పేరు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కింద నుంచి పైకి ఆడిస్తుంటారు. శ్వాస లయం కాకుండా నేరుగా వాళ్ళు కింద నుంచి పైకి చేసే విద్య. దాంట్లోనే ఉంది టైటిల్. ఏడబెట్టి ధ్యానం చేస్తారు, మాస్టర్స్ అంటారు. ఆజ్ఞాచక్రంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మాస్టర్. చూడండి ఎంత తేడా ఉంది. విద్యార్థి అనే దానికి మాస్టర్, పైన తపస్సు చేస్తే డైరెక్ట్ మాస్టర్. సరే, ఇప్పుడు అనులోమ వినులోమ అనేది బాగా వినండి, సమస్వరం అనేది వినండి. ప్రతి చక్రానికి ఇదే వర్తిస్తుంది. నువ్వు ఏ చక్రానికి శ్వాస తీసుకున్నా, శ్వాస తీసుకునేటప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి ఆ చక్రానికి వెళ్ళిపోతుంది శ్వాస. ఏ చక్రంలో తీసుకుంటే ఆ చక్రంలో పోతావు శ్వాస. వదిలేటప్పుడు ఆజ్ఞాకే రావాలి. 9 చక్రాలలో ప్రాణాయామం చేసిన, 7 చక్రాలలో ప్రాణాయామం చేసిన, 6 చక్రాలలో ప్రాణాయామం చేసిన, ఉండేది 9. ఖండానికి కింద 5, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, పరాకాశం. ఈ 4 చక్రాలు పరాకాశం. అయితే ఆజ్ఞాచక్రం సర్వరక్షాకర చక్రం, ఇంకొక ఇంచు లోపల సర్వరోగహర చక్రం. ఈ 2 కలిపి ఒకటిగా భావిస్తాం. ఇంకొంత లోపల పోతే సర్వసిద్ధిపద చక్రం, ఇంకొంత లోపల పోతే సర్వానందమయ చక్రం. ఈ రెండింటిని ఒకటిగా భావించి దానికి ప్రాణాయామం చేసినప్పుడు ఆ రెండు చక్రాలకి ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే దాని ప్రభావం ఉంటుంది, ప్రాణశక్తి అడగదు. అందువల్ల ఈ రెండు చక్రాలు 2 4 కలిపి 2 చేశాం. కింద 5, 7 చక్రాలు. ఇది 7 కొండలు తిరుపతి మోడల్గా పెట్టారు బాహ్యంగా. 7 చక్రాలు సాధన, ఆజ్ఞ, సహస్రాలు. ఈ 4 చక్రాలు కవర్ అవుతాయి. అదేవిధంగా మొత్తం ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేస్తే సహస్రాలు అనుకోండి.
సహస్రారాన్ని ప్రాణాయం చేస్తే ఆజ్ఞాచక్రం నుంచి 4 చక్రాలలో ప్రాణం ప్రసారం అవుతుంది. 4 కలిపి ఒకటేనయ్యా. అపర ఇది పరాకాశం, ఇది ఆకాశం, ఈ 4 పరాకాశం. మనం లాగితే సహస్రారాన్ని అనులోమైన సమస్య 4 చక్రాలకి ఎఫెక్ట్ ఇస్తుందని ఒక చక్రం కింద పెట్టారు. అంటే ఇది ఈశ్వరుడు ఖండానికి కింద అమ్మండి 5 చక్రాలు ప్రకృతి, ఇది పరమాత్మ. ఇప్పుడు మనం ఇది ఒకటి గుర్తించుకొని ఉండాలి. నువ్వు చేస్తే 4 చక్రాల్లో కూడా మనసుని భావించి చేయొచ్చు. అయితే అవసరం లే, 2 చక్రాలకు ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి సహస్రారం ఆజ్ఞ కిందకి చేస్తాం. ఇప్పుడు మీరు సహస్రారానికి కానీ లాగి వదిలేటప్పుడు ఆజ్ఞాకి వచ్చి వదలాలి. ఆజ్ఞాచక్రంలోకి లాగి వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి వదలాలి. అదేవిధంగా కంఠానికి లాగినప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి కంఠానికి లాగి మనసు ఆపి మళ్ళీ ఆడ నుంచి వదలాలి, ఆజ్ఞా నుంచి వదలాలి. హృదయ కమలానికి లాక్కొని అక్కడ ఆపి మళ్ళీ ఆజ్ఞాచక్రానికి వచ్చి వదలాలి పూర్తిగా. కానీ మణిపూరక చక్రానికి లాగి ఆడ మనసు పెట్టి మళ్ళీ వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రానికి వచ్చి వదలాలి. అట్లే స్వాదిష్టాన చక్రానికి లాగి వచ్చేటప్పుడు వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి వదలాలి. మూలాధార చక్రానికి లాగి అక్కడ ఆపి ఒక 5 సెకండ్ల వరకు వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రాన్ని వదలాలి. అంటే తీసుకునేటప్పుడు ఏ చక్రానికి పోతో ఆ చక్రం కాడికి పోయి మనసు ఆ బీజాన్ని ఉచ్చరించాలి. శ్రీం 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 అని నిదానంగా 5-6 సార్లు మనస్థానాల శ్రీం 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 ఆ విధంగా రైమింగ్గా మనం ఆ బీజం ఆడ ఒక 5 సెకండ్లకి మీరు ఎన్నిసార్లు అనగలిగితే అని. తర్వాత ఇప్పుడు ఇది ఒక పాయింట్ గుర్తించారు. అందువల్ల నువ్వు లాగేటప్పుడు ఎడముక్కు కుడి ముక్కులు వచ్చేసి ఎడముక్కుని వదిలి సహస్రారానికి ఓం అంటాం. లాగి అలా ఓం 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 అని మనస్సు అనుకోవాలి. మళ్ళీ కుడి ముక్కులో వదలాలి, మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి ఓం అని. అది ఆపి వదలాలి, మళ్ళీ ఎడ ముక్కులో లాక్కొని అక్కడ ఆపి కుడి ముక్కులో వదలాలి. ఈ విధంగా అనులోమ చేస్తే నీకు ఒక్కొక్క రోజు శరీర తత్వాన్ని బట్టి నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి నువ్వు ఈ యొక్క ప్రాణ ప్రసారం జరుగుతుంది. ఒక్కోసారి పోయినట్టు ఉండదు ప్రాణం ఆడకి, ఆ చక్రంలో ఏడు కూడా పెద్ద జరగదు. ఎందువల్ల అంటే లయమై ఉండింది అనుకో శ్వాస పూర్తిగా, మన శ్వాస లయమై ఉంటుంది. లయమై ఉన్నప్పుడు ఇది సరిగ్గా ఫ్రీగా పోయినట్టు ఉండదు. ఒక్కోసారి ఫ్లో అవుతుంది, తెలుస్తుంది. అందువల్ల నీకు శ్వాస ఒకరోజు ఫ్లో అవుతుంది బాగా, ఒకరోజు కాదు. అది గుర్తించాల. ఇవాళ నాకు పోలేదు అంటే ఆ పోకపోయినా చిన్నగా ప్రాణాన్ని తీసుకొని పోయి అక్కడ ఆపి అలా చిన్నగా తీసుకొని పోవాలి. ఇది అనులోమ ఇనులోమ. సమస్వరం అంటే 2 ముక్కులు టచ్ చేయాలి, రెండిట్లో పోదు, రెండిట్లో లాక్కొని మనసు పెట్టి ఆపి రెండిట్లో రెండిటితో లాగి రెండిటితో లాగి సమస్వరం ఎక్కువ చేసిన ఇబ్బందిలే మీ వసతిని బట్టి.
ఇది 5 చేసి అనులోమ 5 చేసి టైం ఉంటే సంవత్సరం 10 చేయొచ్చు ఒక్కొక్క చక్రం. గంట అనుకున్నాను. సంవత్సరం వల్ల బెనిఫిట్ ఉంటుంది. సంవత్సరానికి చేతులు పెట్టి ఏళ్ళు పెట్టి చేయకుండా ముందు అనులోమ ఖచ్చితంగా మనం క్లోజ్ చేయాలి. చేతులు ఏళ్ళు పెట్టాల్సింది. లాగేది ఆపేది వదిలేదు, లాగేది వదిలేదు ఆపేది. అనులోమకి చేతులు పెట్టి చేయాల్సింది. సంవత్సరానికి అవసరం లే, మామూలుగానే ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని చక్రాలకి నీకు నిలబడదు, ఏడు నిలబడదు ఆజ్ఞ. ఇక్కడ కొంత ఫ్లో అవుతుంది, కంఠంలో నిలబడదు, హృదయ కమలానికి ఫ్లో అయిపోద్ది. హృదయ కమలంలో నిలబడదు, నాభిలో నిలబడదు. స్వాధిష్టానంలో పెద్దగా తెలియదు. మూలాధారానికి తీసుకుపోతే మనకి అక్కడ కొంచెం ఎగిరిపోయినట్టుగా అది మొదట నీకు అది సెన్సేషన్ లేకపోయినా, ఆ స్పర్శ ప్రాణవాయువు పోతుండే స్పర్శ లేకపోయినా మొదట తర్వాత వస్తుంది. తర్వాత తెలుస్తుంది ప్రాక్టీస్ మీద. నీకు ఆడ స్పర్శ ఉన్నా లేకపోయినా నువ్వు మనసు పెట్టి శ్వాసను లాగాలి, అది పోతుంది. అది కొంచెం పోయినా దాని రిజల్ట్ గొప్పగా ఉంటుంది. ప్రాణం అనేది కొద్దిగా పోయినా చక్రంలోకి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక నలుగురు తయారవ్వాలా. మీ నలుగురు ఈ ప్రాణాయామం 4 రోజులు ఈవినింగ్ చెప్పాలా. మీరు గురువు గారే చెప్పాలా, గురువు గారే ఉంటేనే మేము వింటాం అనేది పొరపాటు. ఎందుకంటే ఎవరైతే ప్రాక్టీస్ చేశారో గురువు చెప్పిన ప్రకారంగా అందరూ చెప్పేదానికి యోగ్యత ఉంది, యోగ్యులు అవ్వాలి అందరూ. గురువే చెప్పాలని లేదు. ఇది ఎవరు చెప్పినా వాళ్ళతోటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఊతంలాగా మీరు ఒక్కరే చేయాలంటే చేయలేరు. ఎవరో ఒకరు దాన్ని ఇట్లా ఈ చక్రంలో అనులోమ అంటే మీరు చేసుకోవాలి. ఎడమ ముక్కులో లాక్కోవటం, ఆడ ఆపటం, కుడి ముక్కులో లాక్కోవటం, ఎడమ. అట్లా ఇది కూడా హృదయ కమలానికి కానీ కంఠానికి కానీ అంత. ఇప్పుడు మనకి మంత్ర జపం అనేది ప్రాక్టీస్ అవ్వాలి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. ఇదంతా ఇప్పుడు ఈ ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు. 1100 మంది ఫోన్ చేశారు. సహస్రారం తిరిగేవాళ్ళు, శిఖాచక్రం తిరిగేవాళ్ళు, ఆజ్ఞాచక్రం, హృదయ కమలం. వాళ్ళందరూ డౌట్లుండి ఇట్లా మాకు తేపులు వస్తున్నాయి, తల బరువు ఉంది, తల ఎండిపోయినట్టు, తలనొప్పు, ఏదో అనేక సమస్యలు, తేపులు, ఇక్కడ మంట వస్తుంది, ఎంతమందో చెప్పారు మలబద్ధకం అని. వాళ్ళకి మనం ప్రాణాయామం కిందకి దింపాలా, 2 స్వరాలు విడివిడిగా చేసుకోవాలా. ఎవరైనా సరే తేపులు వస్తున్నాయి, టైట్ అయింది, ఊపిరాటం లేదు, లైవ్ అయిపోయింది శ్వాస, అప్పుడు ఇది ఓపెన్ అయ్యి అమృతోట పడితే ఇబ్బందిలే. వాళ్ళకి ప్రాణం అందనప్పుడు తెలియకుండా ప్రాణశక్తి దెబ్బతినద్ది. లోపల బాడీలో తెలియకుండా ప్రాణశక్తి జీరో అయిపోద్ది. ప్రత్యక్ష సాక్షులు నందప్రసాద్, కత్తిరీజీ గారు తెలియకుండా జీరో పోయిన వాళ్ళిద్దరు. ఎందుకంటే లైట్లలో పనిచేశారు, 8 లైట్లు వేస్తారు, దాంట్లో ప్రాణశక్తి డ్రై అయిపోయింది. అదే మామూలు వాళ్ళు ఇళ్లల్లో ఉన్నారు, వాళ్ళకి అంత ఎఫెక్ట్ రాలా. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇళ్లలో భయపడి ధ్యానం చేస్తే ప్రాబ్లం ఉంది, తేడా ఉందని ఇళ్లలో సైలెంట్గా ఉన్నారు. సీనియర్ మాస్టర్లు అంటే ఈ 10 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళు, 5 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళు, రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు బాగా ధ్యానం చేసిన వాళ్ళు, శ్వాస లయం అయ్యి వాళ్ళు ప్రాబ్లంలో తేడా ఉంది ఇది ధ్యానం చేస్తే చేయటంలే. అసలు నిర్వాహకులు ముందు భలే చేశారు, కసి అని, కసిగా చేస్తాం, కసి అన్నారు. ఎంతమందో చెప్పారు నాకు ధ్యానం చేసి. ఇప్పుడు చేయటంలో వాళ్ళు అందరినీ చేపిస్తున్నారు, మీరు అంతా కూర్చోండి ధ్యానం చేయండి. వాళ్ళు సీనియర్స్ అక్కడ నిర్వాహకులు ఉంటారు ప్రతి పిరమిడ్లో, వాళ్ళు భలే ధ్యానం చేశారు గట్టిగా గంటలు. దాంట్లో వాళ్ళకి శ్వాస అందక బాడీలో ఏదో సంథింగ్ తేడా, నీరసం వచ్చేసిందని ఇప్పుడు ఇక్కడ సీనియర్స్ కూడా నాకు వచ్చి చెప్పారు నిన్న, నెల్లూరు టౌన్లో. వాళ్ళు చేయటంలో భయపడి
స్వామి ఎందువల్ల నీరసం వస్తుంది ధ్యానం చేస్తే? శక్తి తగ్గినట్టుంది. ఏదో శరీరం ముడతలు పడినట్టుంది. కొద్దిగా డల్ అవుతుంది బాడీ అంటే శ్వాసతో పనిచేస్తుంది. ఎడమ ముక్కులో శ్వాస ఆడితే 2:30 గంటలు తేజస్సు. కుడి ముక్కులో శ్వాస ఆడితే బలం, తేజో బలం ఈ 2. ఈ 2 ఆగిపోతే ఏమైపోతుంది? శరీరం ఇంకా లైట్ అదే తగినంత ప్రాణం అందక ఏమవుతుంది? మచ్చలు రావటం, ముడతలు పట్టడం, లైట్‌గా అది డిమ్ అవుతుంది శరీరం. తర్వాత ఈ డి విటమిన్ తగ్గుతుంది. బ్రెయిను, భయము, దడ ఈ కొంతమందికి వస్తుంది. దాంతో వాళ్ళు ఆపేసి అందరి మీద పెత్తనాలు చేస్తూ మీరు చేయండి, మీరు చేయండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలీదు పాపం. చక్రాలన్నా, ప్రాణం అన్నా తెలీదు. ఎన్నేళ్ళు ధ్యానం, ధ్యానం అని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఆడోళ్ళు ఆడ భయపడిపోయాం. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే మీరు ఇంకా ఒక్కరికైనా నేర్పియండి. మీరు చేస్తూ ఇంకొకరికి నేర్పియండి. ఇద్దరు, ముగ్గురు ఇట్లా ధ్యానం ఉందని పాంప్లెట్ కొట్టండి. నేను పెడతా. అది ఆ చిన్న పాంప్లెట్ కొట్టి అందరికి పంచుతుండండి. అట్లే పత్రిజీ కూడా చేసింది. ఫస్ట్ ఒక్కడితో స్టార్ట్ చేశాడు. ముగ్గురు, నలుగురు. ఆ నలుగురిలో ముగ్గురు వెళ్ళిపోయేవాళ్ళంట క్లాస్ అయిపోయటం ధ్యానంలో. అట్లాటైనా కొన్ని లక్షల మందికి వచ్చింది. ఇది కూడా ఏందంటే మనం చేస్తూ ఉంటే మంచి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అన్ని విధాల. డైజెషన్ గానీ, మలబద్ధకం లేకుండా ఫ్రీ మోషన్ అవ్వటం, కిందకి చేస్తే అమోఘంగా ఉంది. తర్వాత ఎంతైనా ధ్యానం చేసుకోవచ్చు. ఈ గంట చేసి నువ్వు మిగిలినప్పుడు ఒక అరగంట, గంట చేసినా కూడా ధ్యానం సహాయం చేస్తుంది. ప్రాణం, ప్రాణశక్తి శరీరాన్ని కాపాడుతుంది. ఇప్పుడు అనులోమ, విలోమ 5 సార్లు సహస్రార కమలాన్ని లాగి వదలండి. ప్రతి చక్రంలో బీజం మనస్సు అనుకోండి. ఓం 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 అని. అంటే అక్కడ మనసు నిలిపేదానికి 1, 2 అని లెక్క పెట్టుకోకుండా మొత్తం మంత్రాన్నే మనసు స్మరిస్తే ఓం 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 అని హ్రీం 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 అని మనస్థానాలు శ్రీం అంటే మనం ఇప్పుడు మంత్రాన్ని ఫాలో అవుతాం. సృష్టి అంటే హృదయ కమలం చేసి ఖండానికి వచ్చి లింగస్థానానికి వచ్చి నాభికి వచ్చి అది మంత్రం మీకు పెట్టున్నాను. అందరికీ మళ్ళీ కూడా పెడతా కావాలంటే మంత్రాన్ని బట్టి ఇప్పుడు సృష్టి చేస్తాడు. ఫస్ట్ చేసింది స్థితి, నేరుగా కిందకు పోతే స్థితి. అటు కాకుండా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అనేది సృష్టి. మీకు సృష్టి స్థితి లయం అని నేర్పిస్తాను. సరే.
రెండో స్వరంలో సమస్వరం చేయండి. సహస్రం. 2 లాక్కొని ఆపి సమస్వరం. ఆజ్ఞా చక్రంలో అనులోమ విలోమ 5 సార్లు. ఆజ్ఞా చక్రానికి సమస్వరం. ఓం అంటూ లాక్కొని ఆపి ఓం అంటూ ఓం అని లాక్కొని ఓం 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 అని 2 ముక్కులతో లాక్కొని ఆజ్ఞా చక్రాన్ని 2 టచ్ చేస్తే రెండిట్లో పోద్ది.
హృదయ కమలం అనులోమ ఇనులోమ. ఎడమ ముక్కులో లాక్కొని హృదయ కమలాన్ని కుడి ముక్కులో వదిలే, కుడి ముక్కులో లాక్కొని ఆపి ఎడమ ముక్కులో వదిలే. ఎడమ ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వదిలే. అనులోమ ఇనులోమ. శ్రీమంటూ లాక్కోవాలా, ఆపాలా, వదల. సమస్వరం హృదయ కమలానికి రెండు ముక్కులు లాగి వదల. సమస్వరం. రెండు ముక్కుల్లో చేయి పెట్టే లాగొచ్చు. హృదయ కమలానికి మామూలుగా కూడా రెండు ముక్కుల్లో హృదయం నిండా, లంగ్స్ నిండా లాక్కొని శ్రీం అని లాక్కొని అలాగే వదలొచ్చు.
సంవత్సరం కంటానికి. రీమంటు లాగి ఆపి వదలాలి. రీమంటు లాగి ఆపి వదలాలి. స్వాదిష్టాన చక్రం క్లీన్. అనులోమ ఇనులోమ. అనులోమ ఓం నమస్. అనులోమ ఇనులోమ. స్వాదిష్టాన చక్రం లాక్కోవడం వదలడం. స్వాదిష్టాన చక్రం లాక్కొని వదలడం. క్లీమ్ అంటూ లాక్కోవాలి, ఆడ ఆపాలా వదలాలి.
సమస్వరం స్వాదిష్టాన చక్రానికి రెండు ముక్కులు లాగి ఆపి వదలదు. లీం బీజం. మణిపూరకానికి అనులోమినలం. అయ్యిమ్మంటూ లాక్కొని వదలాలి. అయ్యిమ్మంటూ లాక్కొని వదలాలి. ఇప్పుడు ముక్కులో వదిలి ఇప్పుడు ముక్కులను లాక్కు. ఎడ ముక్కులో వదిలి ఎడ ముక్కులను లాక్కు. నాలుగే సమస్వరం. రెండు ముక్కుల్లో లాక్కొని ఆపి వదలాలి. సమస్వరం నాలుగు.
మూలాధారానికి అనులోమ వినులోమ చేయాల. పోసుకొసుకి ఎడం ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వెళ్ళాల. కుడి ముక్కులో లాక్కొని ఆపి ఎడం ముక్కులో వెళ్ళాల. ఎడం ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వెళ్ళాలి. అట్లా అనులోమ వినులోమ సౌహు అనే బీజంతో చేయాలి. సంవత్సరం మూలాధారం. రెండు ముక్కుల్లో లాక్కొని మూలాధారానికి ఆపి వదలాలి. రెండు ముక్కుల్లో లాక్కొని మూలాధార చక్రానికి ఆపి సంవత్సరం.
ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.